గైస్ ఈ రోజు నేను మీకు బేరం ఎలా ఆడాలో నేర్పిస్తానండి. బేరం నేర్చుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఊరికెళ్తున్న దారిలో ఆటో కనిపించింది. ఆటోలో అంకుల్ రుబ్బు రోల్స్ అన్ని అమ్ముతున్నారు గైస్. పక్కనే కార్ పార్క్ చేసి మా అన్ని వెళ్లారు. నేను వెళ్లే లోపే బేరం ఆడిశారు. మొత్తం 4000 చెప్పారంట. మా అన్ని 3500కి అడిగారు. మా అమ్మకొచ్చి అమ్మ 3500 ఇవ్వు అని అడిగాడు. మా అమ్మేమో 3500 ఎందుకని బేరం ఆడడానికి వచ్చింది. మా అమ్మ బేరానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట. మొత్తం కలిపి 1000కి అడిగింది గైస్. అవన్నీ మేము ఆ రాయిచ్చి మొహం మీద కొట్టేస్తారేమో అనుకున్నాను 1000 రూపీస్ కడిగితే. ఆయనేమో కుదరదమ్మా 2000 అయితే ఇవ్వండి అని అడిగారు. 2000 అయితే నాకెందుకు వైజాగ్ లో చాలా దొరుకుతాయి అని చెప్పింది మా అమ్మ. పాయింట్ ఏంటంటే బేరం ఆడినప్పుడు బెండ్ అయిపోకూడదు గైస్. మాకు చాలా దగ్గరలో ఆప్షన్స్ ఉన్నాయని వాళ్ళనే బెదిరించేయాలి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి కొనుక్కోమంటారు. నిజంగానే మనం అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వచ్చేయాలి సీరియస్ గా వెనక్కి చూడకుండా. మళ్ళీ వాళ్ళు పిలుస్తారు. మళ్ళీ వాళ్ళతో అప్పుడు ఇంకా తగ్గొట్టేసి మాట్లాడేయాలి గైస్. చాలా చెప్తారు. పుష్ప రేంజ్ లో చెప్తారు గైస్. అన్ని టోల్ గేట్స్ దాటిచ్చాలి, ఇన్ని టోల్ గేట్స్ దాటిచ్చాలి అని. ఆ మాటలకు మనం పడిపోకూడదు. వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేస్తారు అవి. తర్వాత వాళ్ళది కాదు మంది కాదు మధ్యలో రేట్ ఫిక్స్ చేయాలి. మనం అనుకునే దానికన్నా ఒక 100 ఎక్స్ట్రా ఇచ్చామనుకోండి వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ, అందరు హ్యాపీ అన్నమాట. సో ముందుగా మెయిన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఎవరితోనైనా నీట్ గా ఆప్యాయంగా మాట్లాడాలి గైస్. భోంచేసారా అన్నయ్య, తమ్ముడు అలా అనాలి గైస్. అప్పుడే మనకి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం తగ్గిస్తారు గైస్. గేరుగా మాట్లాడితే గిరజలు తగిలించేస్తారు గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ బాయ్.